ఏటీఎం లో డబ్బులు వేస్తే ఈ విధంగా అవుతుందని అస్సలు అనుకోలేదు. హలో గైస్, అందరికి వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. మార్నింగ్ లేసేసి అలా బయటికి అయితే వచ్చేసాము. ఇవాళ ఇంకా మా మధు కూడా వచ్చేసాడు కాల్ చేస్తానే. ఇంకా మార్నింగ్ ఎండ్ అయితే ఇంకా మామూలుగా లేదు, వాంచి పడేస్తుంది అసలు. ఇంకా మన డైలీ రొటీన్ కార్డియో అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇంటికి వెళ్ళేసి ఫాస్ట్ గా రెడీ అయిపోయి ఇంకా మన మధు దగ్గరికి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాను. నేను ఏటీఎం లో అయితే క్యాష్ అయితే డిపాజిట్ అయితే చేసినాను. అసలు ఇలా జరుగుతుందని అయితే అనుకోలేదు. అమౌంట్ అయితే తీసుకునింది కానీ నాకు అకౌంట్ లోకి అయితే క్రెడిట్ అయితే కాలేదు. ఇంకా మీరు కూడా ఇలా ఎప్పుడన్నా జరిగింటే కామెంట్ అయితే చేయండి. కంప్లైంట్ అయితే ఇచ్చేసి అక్కడ నుండి ఇంకా కాలేజ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాము ఫీజు కడతామని చెప్పేసి. వెళ్లే రూట్ లో ఇంకా పెట్రోల్ అయితే పట్టించేసినాము. ఇంకా మేమైతే అక్కడ నుండి ఇంకా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మాకైతే హాలిడేస్ అయితే ఇచ్చినారనమాట. మేమైతే సెమ్ ఫీజు కడదామని చెప్పేసి ఇంకా కాలేజ్ కి అయితే వచ్చాము. ఇంకా పేపర్స్ అవన్నీ తీసుకుని ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. స్ట్రైట్ గా ఆఫీస్ రూమ్ కి వెళ్ళేసి ఇంకా ఫీజు అయితే కట్టేసాము. అక్కడ నుండి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయితే అయ్యాము. బయటకు వచ్చే లోపు ఇంకా క్లైమేట్ మొత్తం చేంజ్ అయితే అయిపోయింది. లైట్ గా రెయిన్ పడడం అయితే స్టార్ట్ అయింది. అక్కడ నుండి మాట్లాడుకుంటూ ఇంకా స్ట్రైట్ గా టౌన్ లోకి అయితే వెళ్ళిపోయాము తిందామనేసి. టౌన్ లోకి వచ్చేసి ఇంకా ఫుట్బాల్ అయితే తినేసాము. ఇంకా ఎలాగో మధ్యాహ్నం అయింది, ఇంకా ఆకలి అయితే వేస్తుందని చెప్పేసి ఒక బిర్యానీ అయితే తీసుకున్నాము దారిలో. ఇంకా స్ట్రైట్ గా ఎక్కడ తిందామని ఆలోచన చేసేసి ఇంకా రెడ్డి చెరువుకి అయితే వచ్చేసాము తిందామనేసి. ఇంకా తిందాం అనుకున్న లోపు ఇంకా ప్లేట్స్ అయితే ఇవ్వలేదు అన్న అయితే. మీరు కూడా ఇంకా ఇలా ఎవరో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందే చెక్ చేసుకోండి ఇచ్చారా లేదా అని చెప్పేసి. చలో మరి నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్ లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ మీ సైనింగ్ ఆఫ్ సైడరీస్.